రేపు 6వ తారీఖున అంటే శుక్రవారం రోజున మనకు ఏకాదశి రాబోతుంది. ఈ ఏకాదశి ఎంతో శక్తివంతమైనది. ఈ ఏకాదశి రోజున మీరు దీనితోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, అప్పుల బాధలు, రుణ సమస్యలు, ఆర్థిక బాధలు లేదా ఏదన్నా భూమి కొనుగోలు చేయాలన్నా పెండింగ్ పడిపోవటము, ఇలా ఏదైనటువంటి పనులు ఏదన్నా నిలిచిపోయినవి ఉన్నా కూడా ఆ పనులు ముందుకు సాగాలన్నా, అలాగే మనకి కొత్త పనులు మనం అనుకున్నవి చక్కగా నెరవేరాలన్నా, అంటే సంపాదన పరంగా మంచిగా ఎదగాలన్నా, అప్పుల నుంచి బయటపడాలన్నా, ఇలా ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే మీకు ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ సమస్యలన్నింటి నుంచి కూడా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఇవి అంత శక్తివంతమైనవి కాబట్టి. అవి ఏవో కాదండి, మన ఇంటి దగ్గర మనం ప్రతిరోజు కూడా చూసేటటువంటి మందార మొగ్గలు. మందార మొగ్గలేలే అని చెప్పేసేసి తేలికగా తీసి పడేయకండి. మందార చెట్టు అంటేనే మనకు సాక్షాత్తు దేవతా వృక్షము. అంటే మిగిలిన ఎన్నో రకాలైనటువంటి దేవతా వృక్షాలు ఉన్నప్పటికీ కూడా మందార చెట్టుకు ఇంకా అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మందార చెట్టు ఏ ఇంట్లో అయితే కొలువై ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలకు, సిరి సంపదలకు ఎటువంటి లోటు అనేది ఉండదన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూపించిన విధంగా మందార మొగ్గలు కావాలి. ఎందుకంటే మనకి ఆ మందార మొగ్గలు విచ్చితే అవి పుష్పంగా మారతాయి. పుష్పంలో కన్నా కూడా మందార మొగ్గల్లో మనకు రెట్టింపు శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. చాలా పవర్ని కలిగి ఉంటాయి. కాబట్టి మందార మొగ్గలతో మీరు పరిహారం చేయటం వలన ఏంటంటే మీకున్నటువంటి ఎలాంటి కష్టం నుంచైనా, సమస్య నుంచైనా చాలా సునాయాసంగా బయటపడవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ఏకాదశి రోజుకి సరిసమానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అందులో శుక్రవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి మన ఇంట అంటే లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. దీనికి వచ్చేటప్పటికి రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేదు. మనం మంచిగా కొన్ని నియమాలతో చేసుకుంటే ఈ ఏకాదశి రోజున సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సుమారు వచ్చేటప్పటికి 4 గంటల 30 నిమిషాల సమయం దగ్గర నుంచి మీరు ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మీరు రాత్రి 10 గంటల 45 నిమిషాల వరకు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఏకాదశి రోజున ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా మనకు ఎంతో మంచిది, ఎంతో శక్తివంతమైనది. మన యొక్క చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి, అలాగే శుక్రవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి ఆ తల్లి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడతానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన తలరాతను అలాగే మన యొక్క జాతకాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఈ మందార మొగ్గలకు ఉన్నాయన్నమాట. కటిక పేదవాడిని కూడా కుబేరుడిగా మార్చే శక్తి ఈ మందార మొగ్గలకు ఉన్నాయి. కాబట్టి మీ జీవితం అనేది రాత్రికి రాత్రే మారి మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగటానికి, కోటేశ్వరులుగా మారటానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మీరేం చేస్తారంటే ఈ రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని, అలాగే వాకిట్లో కూడా మనకు శుక్రవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి ఏకాదశి కాబట్టి చక్కగా అష్టదళ పద్మం ముగ్గు అనేది వేసుకొని మీరు పసుపు కుంకుమలు చల్లుకోండి. అలాగే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లుతో అలంకరణ చేసి బియ్యం పిండితో ముగ్గులు వేసేసి చక్కగా దీపాలు పెట్టుకోండి. గడప ఏంటంటే మనకు లక్ష్మీదేవి రూపం కాబట్టి గడప ఎంతో శక్తివంతమైనది. ఇక తర్వాత ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ల ఉప్పును వేసేసి మీరు ఆ నీటితో ఇంటిని గనక తుడుచుకున్నట్లయితే ఇంటిలో ఉన్నటువంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు అన్నీ కూడా ఆ మురికి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా చేసేసేయండి. ఇక తర్వాత వచ్చేటప్పటికి చక్కగా స్నానం చేసేసి ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. ఎందుకంటే మనం పరిహారాలు చేసేటప్పుడు నియమనిష్టలతో పరిహారం గనక చేసుకున్నట్లయితే మనకు ప్రతిఫలం అనేది త్వరగా వస్తుందన్నమాట. ఎందుకంటే తెలిసి తెలియక చేసేటటువంటి పనుల వల్లే మన యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఎంత నియమనిష్టలతో ఏ పనులైనా చేసుకుంటూ ఉంటామో మనకంత మంచి ఫలితం అనేది జీవితంలో చూడగలుగుతాము. ఏముందలే అని చెప్పేసేసి పట్టించుకోకపోతే మనకు వచ్చేటటువంటి సమస్యలు కూడా అలాగే ఉంటాయన్నమాట. కాబట్టి మాంసాహారం వండకూడదు, తినకూడదు, నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. అలాగే బ్లూ రంగులో ఉండేవి అంటే డీప్ బ్లూ కానివ్వండి, లేదా గోధుమ రంగు, బూడిద రంగు, లైట్ వెలిసిపోయిన రంగులు, చినిగిపోయినవి, ఇలాంటివి మాసిపోయిన బట్టలు ఇలాంటివి పొరపాటును కూడా ధరించకూడదు.
ఇక చక్కగా తలంటు స్నానం అనేది చేసేసి మీరు మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని ఇక ఈ రోజున ఏంటంటే ఇంట్లో లక్ష్మీనారాయణులకు చక్కగా పూజ చేసుకోండి. ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటం మీ దగ్గర ఉంటే మీకు చాలా బాగా కలిసి వచ్చిద్దండి. చక్కగా గంధము కుంకుమలతో అలంకరణ చేసేసి మీకు మందార పువ్వులు ఉంటే చక్కగా మందార పువ్వులతో అలంకరణ చేసి మీరు గనక పూజ చేసినట్లయితే అష్టైశ్వర్యాలతో తొలతూగుతారనమాట. మందార పుష్పాలు అలాగే మనకి మందార ఆకులు ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే ఎంతో శక్తిని కలిగి ఉంటాయి. దైవశక్తితో పాటుగా మనకు ప్రకృతి యొక్క శక్తిని కూడా పుష్కలంగా కలిగి ఉంటాయన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు సాయంత్రం సంధ్యా సమయంలో మొదలుపెట్టుకోండి. అంటే 4 గంటల 30 నిమిషాల దగ్గర నుంచి. ఈ మందార చెట్టు గురించండి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనమాట. మందార చెట్టు ఏ ఇంట్లో అయితే కొలువై ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. మనకి వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళ ఇళ్లల్లో చూసినట్లయితే అంటే మన అమ్మమ్మలు కానివ్వండి, తాతయ్యలు కానివ్వండి ఇట్లా చూసినట్లయితే ప్రతి ఇంటింటికి కూడా ఇంట్లో అంటే నేలలో ఉండేవన్నమాట మందార చెట్లు. అంటే పెద్ద పెద్ద చెట్లులాగా అయ్యాయన్నమాట. అలా ఉంటే ఆ ఇండ్లు కలకలలాడుతూ ఉండేది, చూడాలనిపించేవన్నమాట ఆ ఇల్లు. మందార చెట్టు నిండా చక్కగా పువ్వులు పూసేయి. మనకి మందార చెట్టు నిండా ఎన్ని పువ్వులు ఉంటే ఆ ఇంట్లో సంపద అనేది అంత ఉంటుందని చెప్పేసి మనకు పెద్ద పెద్ద మహానుభావులు చెప్పటం అనేది జరిగిందనమాట. అలాగే ఈ మందార పువ్వుల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. అంటే ముద్ద మందారము, ఒంటి రెక్క మందారము, ఎరుపు రంగు మందారము, పింక్ కలరు, పసుపు రంగు ఇలాగ ఎన్నో రకాలైనటువంటి మందారంలో ఎన్నో రకాలైనవి ఉన్నాయి అన్నమాట. ఇలా ఈ మనకి అన్నింటికన్నా కూడా శక్తి ఎక్కువగా దేంట్లో ఉంది అనంటే ఎరుపు రంగు మందారం అయితే మనకు చాలా చాలా మంచిదండి. ఎరుపు రంగులో కూడా ఒంటి రెక్క మందారం ఉంటుంది చూడండి. అది చాలా శక్తివంతంగా మనకు పరిహారపరంగా బాగా పనిచేస్తుందన్నమాట. మనకి మందార చెట్టుకి ఏంటంటే సాయంత్రం పూట అంటే మనం గమనించినట్లయితే ఈ మందార మొగ్గలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవి ఉదయానికి విచ్చుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరేంటంటే మొగ్గలుగా అంటే మరి పసిడి మొగ్గలు పిందెల్లాగా ఉంటాయి చూడండి. అలా కాకుండా మరి ఇలా పువ్వుల్లాగా కాకుండా ఇక్కడ మనకు చూపించినట్లుగా మొగ్గలు ఉంటాయి కదా, ఇలాంటి మొగ్గలు అనేవి తీసుకోవాలన్నమాట. ఆ మొగ్గలు మీరేంటంటే సాయంత్రం పూట అంటే 4 గంటల సమయంలో ఆ సమయంలో కోసుకోవాలి. కోసేటప్పుడు కూడా ముందుగా ఏం చేస్తారంటే చక్కగా మందార చెట్టును తాకండి. మందార చెట్టుకు ఒక చెంబుడు నీటిని సమర్పించండి. ఈ రోజున చిటికెడంత పసుపు కుంకుమను చెట్టు మొదట్లో కూడా చల్లండి. తాకి మీరు ఎప్పుడైతే ఆ మందార మొగ్గలను కోసుకుంటారో మీరు సంకల్పం చెప్పుకోండి. మీరు దేనికోసమైతే చేస్తున్నారు ఇలాగా అని చెప్పి సంకల్పం చెప్పుకోండి. ఎందుకంటే చెట్లకు ప్రాణం అనేది ఉంటుందండి. అంటే దైవశక్తి, ప్రకృతి శక్తి, సాక్షాత్తు దేవతా వృక్షం, అమ్మవారి స్వరూపం అనమాట. కాబట్టి మనం ఆ తల్లికే మనం చెప్పుకుంటున్నట్లు అనమాట. సంపదలకు ఆది దేవత ఎవరు అంటే లక్ష్మీదేవి. అలాగా ఆ లక్ష్మీదేవి ఆ చెట్టులో కొలువై ఉంటుంది. కాబట్టి మీ కోరిక చెప్పుకోండి. అలా కోరిక చెప్పుకొని మీరు మందార మొగ్గలు కోసుకోవటం వలన ఏంటంటే మీకు మంచి ప్రతిఫలం అనేది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. సంపద బాగా పెరగాలని, అప్పులు ఏదన్నా ఉంటే తీరిపోవాలి, లేదా మంచిగా ఇల్లు కట్టుకోవాలి, లేదా మంచిగా ఒక బండి కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అంటే ఏదన్నా భూమి కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి, ఏదన్నా పనులు పెండింగ్లో ఆగిపోయినాయి, కట్టే ఇల్లు ఏదన్నా ఆగిపోయినాయి, అలాంటి పనులన్నీ కూడా ముందుకు మంచిగా సాగాలి, వివాహం జరగాలి, సంతానం కలగాలి. ఇట్లా మీకు ఏ అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, అది మీకు ఏ సంకల్పం అయితే ఉంటుందో ఆ కోరిక, ఆ సమస్య అనేది అక్కడ చెప్పుకొని అమ్మ తల్లి మాకు ఈ సమస్య అనేది తీరాలి అని చెప్పుకొని చక్కగా అవి కోసుకోండి. ఇక తర్వాత మీరేం చేస్తారంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఒకవేళ చెట్టు మీకు అందుబాటులో లేదు అనుకుంటే మీ పక్కన ఇళ్లల్లో ఎవరిదన్నా చెట్టు ఉంటే అక్కడైనా మీరు కోసుకొచ్చుకోవచ్చు. 4 మందార మొగ్గలు చాలండి, ఎక్కువైతే ఏం అవసరంలా. 4 ఎందుకంటే 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేయటానికి, 4 అంటే మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని మనకు సంపద పరంగా అలా కలిసి రావటానికి ఇలాగా మనం 4 మందార మొగ్గలు అనేవి తీసుకుంటామన్నమాట. అలా తీసుకున్న తర్వాత వీటిని ఏం చేస్తారంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఇక వీటిని మీరు కడగాలి, క్లీన్ చేయాలని ఏమీ లేదండి. ఎందుకంటే అవి శుద్ధిగానే ఉంటాయి, పవిత్రతను కలిగి ఉంటాయి. కడిగితే ఏంటంటే మళ్ళీ ఆ పవర్ అంతా పోతుంది. కాబట్టి మీరు నీటితో కడగవద్దు, ఇక అలా ఉంచేసేసేయండి. ఇక తర్వాత మీరు అంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఇక్కడ మనం వీడియోలో చూపిస్తామండి ముందు, అక్కడ చూపించినట్లుగా ఏంటంటే ఈ మందార మొగ్గలు 4
అందులో పెట్టేసేసేయండి. చిటికెడంత పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం ఉంటుంది కదా, ఆ పచ్చ కర్పూరాన్ని కూడా అందులో పెట్టేసేసేయండి. ఇలా ఎరుపు రంగు వస్త్రమే దేనికి అనంటే మీ మీద తెలియకుండా నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటి మీద ఉంటుంది, అలాగే మనుషుల మీద కూడా ఉంటుందన్నమాట. నలుగురు కళ్ళు పడి ఎంతగానో నష్టపోయే వాళ్ళు ఎంతమందోనండి. ఏంటంటే ఈ నరదృష్టి అనేది పెద్దగా పట్టించుకోరు కానీ ప్రతి ఒక్కరిని కూడా పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా జనాలు ప్రతి విషయాన్ని, ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంటారన్నమాట. ఇళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంచుతారు. ఎన్ని బాధలు పడుతున్నా కూడా ఆ బాధలన్నీ వాళ్ళకి కనిపించకుండా సంతోషంగా ఉంటున్నట్లుగా అలా దృష్టి ఉంటుంది. కాబట్టి ఆ చెడుని తీసేయటానికి ఈ ఎరుపు రంగు వస్త్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇక తర్వాత ఈ 4 మందార మొగ్గలను పెట్టేసేసేయండి. ఇక పసుపు కుంకుమలు పవిత్రమైనవి, శుద్ధి అయినవి. కర్పూరం ఏంటంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైనది, అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనది. మన యొక్క రుణ బాధలను తీసేయటానికి, అప్పులను తీర్చుకోవటానికి, మంచి సువాసనకు, లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా కూడా మన ఇంటి తలుపు తడటానికి ఇది బాగా పనికొస్తుందన్నమాట. ఇలా కట్టేసి ఒక మూటలాగా కట్టేసి మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకుంటారంటే డబ్బులు దాచుకుంటూ ఉంటారు కదా, ఆ ప్లేస్లో ఈ బీరువాలో ఈ మూటను పెట్టేసేసేయండి. ఇలా పెట్టేసేసి ఇక చక్కగా మీరు నమస్కారం పెట్టుకొని వచ్చేసేసేయండి. ఇలా ఎందుకు పెట్టాలి అనంటే మీరు బీరువాలో కనుక ఈ మూటను పెట్టడం వలన ఏంటంటే మీ ఇంటి బీరువాలో ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది. అంటే ఎంతసేపటికి డబ్బు బయటికి తీయటమే కానీ వృధా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి. అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. ఏదన్నా కొనాలన్నా, ఏదన్నా ఒక రూపాయి వెనకేసుకోవాలన్నా బంగారం తాకట్టులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లాగా డబ్బు ఏంటంటే తీయటమే కానీ ఉండదన్నమాట. నీటికిలాగా వృధా ఖర్చులు అనుకోకుండా ఎక్కువైపోతాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి, ఏంటేంటో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటన్నింటినీ కూడా తీసేసి మనకు కలిసి రావాలి, వృధా ఖర్చులు తగ్గాలి, బీరువాలోకి డబ్బును ఆకర్షించాలి అని చెప్పేసి ఈ మూట ఏంటంటే అది ఆకర్షణ గుణం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇందులో వేసిన పసుపు, కుంకుమ, అలాగే ఈ పచ్చ కర్పూరము, ఈ మందార మొగ్గలు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనవి, పవిత్రమైనవి, ధనాకర్షణకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే బీరువా లోపల ఉన్నటువంటి ఏదైనా చెడు ఉన్నా కూడా ఆ చెడును కూడా పూర్తిగా గ్రహించేస్తాయి అన్నమాట. అలా గ్రహించి మనకు బాగా సంపద పరంగా కలిసి రావటానికి, బీరువా నిండా డబ్బు రావటానికి, మనకి ఏదైనా తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకొని చక్కగా బీరువాలో బంగారం పెట్టుకోవటానికి, ఇలా ఏదన్నా మీరు కొనుగోలు చేయాలనుకుంటే మంచిగా ఒక అమౌంట్ అనేది ఒక చోట చేరటానికి ఈ మూట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మూట అంత శక్తివంతమైనదనమాట. కాబట్టి మీరు ఇంకా పూజ చేసుకుంటే, పూజలో కూడా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే ఈ పూజలో ఈ మూట పెట్టుకొని ఒకసారి చక్కగా ఆ మూటకు కూడా మీరు హారతి కర్పూరం అంటే ఆ హారతిని చూపించటము, అలాగే కొంచెం ధూపం లాగా వేయటము, సాంబ్రాణి పొగ వేసి ఆ పొగను కూడా చూపించటము, ఇలాంటివి చేయటం వలన ఆ మూటకు శక్తులు అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట. ఇక అలా చేసేసిన తర్వాత మీరు బీరువాలో పెట్టేసేసేయండి. ఇలా ఎన్ని రోజులు ఉంచాలి అనంటే మీరు 15 రోజులు ఉంచుకోవచ్చు, 20 రోజులు ఉంచుకోవచ్చు. అంటే ఇక ఆ మందార మొగ్గలు మరీ వడబడిపోయినాయి, బాగోలేదు, నలుపు రంగులోకి మారిపోయినాయి, పూర్తిగా ఎండిపోయినాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు 10 రోజులైనా, 15 రోజులైనా, 20 రోజులైనా లేదా నెలైనా సరే ఉంచుకోవచ్చు. ఎందుకంటే అవి వడబడిపోయినా కూడా వాటిలో శక్తి అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం లేట్ అయినా సరే మీరు తర్వాతైనా నిదానంగా తీసేసుకోవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక తర్వాత ఇలా ఒక నెల రోజులు అలా ఉంచుకున్న తర్వాత తీసేసి మీరు ఇంకా ఆ మూటలో ఉన్నటువంటి వాటిని ఏంటంటే ఎవ్వరు తొక్కని చోట కానివ్వండి, అంటే పచ్చని చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పోసేసేయండి. ఇక ఆ వస్త్రాన్ని మీరు ఆ ఎరుపు రంగు వస్త్రం ఉంటుంది కదా, రవిక ముక్కో ఏదో కర్చీఫో ఇలాంటివి, దాన్ని మీరు వాష్ చేసుకొని ఈసారి మళ్ళీ పరిహారానికి వాడుకోవచ్చు అనమాట. అది కూడా పడేయాల్సిన అటువంటి అవసరం అయితే ఏమీ లేదు. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకోవటం వలన ఎంత మార్పులు వస్తాయో, ధనం అనేది ఎంత ప్రవాహంలాగా వచ్చి పడుతుందో, మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అంత పవర్ అనేది ఈ పరిహారానికి ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ ఏకాదశి తిథి రోజున ఈ పరిహారం చేసుకొని మీ యొక్క అన్ని సమస్యల నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆ తల్లి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదండి. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ యొక్క తలరాతనే మార్చుకోండి.
అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.